ఈరోజు మనమైతే మన ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అంతేకాకుండా ఈ వారంలోనే కొద్దిగా ఎక్కువ పెట్రోల్తో రన్ హైడ్రోజన్ ట్రైన్ కానీ చూసుకుంటే అది కూడా మన ఇండియాలోనే ఉంది. అది కూడా మనం రావచ్చే ట్రైనే. సోనిపత్ నుంచి జింద్ దాకా. యాక్చువల్గా ఈ ట్రైన్ చూసుకుంటే జింద్ నుంచి సోనిపత్, అలాగే సోనిపత్ నుంచి జింద్ దాకా అయితే రన్ అవుతుంది. మనమైతే జింద్కి వెళ్దాం అనుకున్నాం కానీ టైం అయితే కుదరలేదు. సో అందుకే నేనైతే సోనిపత్కి అయితే వచ్చాను. ఇప్పుడు సోనిపత్ నుంచి జింద్ దాకా అయితే ట్రావెల్ చేయబోతున్నాను ఈ హైడ్రోజన్ ట్రైన్లో. కూడా నమో భారత్ గ్రీన్ రైల్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము హైడ్రోజన్ ట్రైను. ఈ హైడ్రోజన్ ట్రైన్ ఇనాగ్రేట్ డేట్ కానీ చూసుకుంటే జూలై 16 అయితే రన్ చేశారు PM నరేంద్ర మోడీ గారు. సో మనైతే ఆ నెక్స్ట్ రోజే వచ్చిండాలి జింద్ జంక్షన్కి. కాకపోతే మనకి ఢిల్లీకి అయితే వచ్చాను, ఇక్కడ దాకా అయితే రాలేను. ఎందుకంటే నాకైతే హెల్త్ అయితే కొంచెం బాగాలేదు. అందుకని అయితే మళ్ళీ అయితే తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇందు నుంచి సోనిపత్ దాకా అయితే ఫస్ట్ ట్రైన్ అయితే ఆ రోజు అయితే చేశారు. ఇంకా ఈ ట్రైన్ కలుసుకుంటే మొత్తం 10 కోచ్లతో అయితే ఉంటుంది. అలాగే 2 కోచ్లు కలుసుకుంటే ఈ ట్రైన్ మనకు హైడ్రోజన్ స్టోర్ చేసుకోవడానికి 2 కోచ్లు సపరేట్గా అయితే ఉంటుంది. మిగతా 8 కోచ్లు కలుసుకుంటే ప్యాసింజర్ ట్రావెల్ చేసేదానికి అయితే ఉంటుంది. మనమైతే ఇవాళ సోనిపత్ జంక్షన్ నుంచి జింద్ జంక్షన్ దాకా అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అదంటే ప్రింట్ ఎర్రర్ అంట, ఇంజన్ తీసుకుని వెళ్దాము. ఫోన్పే జింద్ జంక్షన్ సోనిపత్ రైల్వే స్టేషన్ కూడా మొత్తం అయితే చాలా బాగుంది. ఇంకా కొద్దిగా వర్క్లు అయితే జరుగుతుంది. ఇప్పుడే ప్యాసింజర్ ట్రైన్ అయితే వచ్చింది. అండ్ ఈ పక్క స్లీపర్ క్లాస్ వెయిటింగ్ హాల్ అయితే ఉంది, అలాగే AC వెయిటింగ్ హాల్ కూడా అయితే ఉంది. కానీ AC అయితే లేదు. మన ట్రైన్ కానీ చూసుకుంటే నమో గ్రీన్ రైలు. సో ఈ ట్రైన్ కానీ చూసుకుంటే జింద్ జంక్షన్ నుంచి సోనిపత్ దాకా అయితే ఉంటుంది, అలాగే సోనిపత్ నుంచి జింద్ దాకా అయితే ఉంటుంది. మనమైతే ఫ్రంట్కి అయితే వెళ్దాము. ఇక్కడ చూడండి మొత్తం బయట వచ్చేది మొత్తం నీటి ఆవిరి ఇది. చాలా బాగుంది. మనైతే ఫ్రంట్కి అయితే వెళ్దాము. హైడ్రోజన్ ట్రైన్ చూసుకుంటే మొత్తం 10 కోచ్లతో అయితే ఉంటుంది. దాంతో 2 పవర్ కార్లు అయితే ఉంటుంది. అందులోనే హైడ్రోజన్ అయితే ఉంటుంది. ఆ హైడ్రోజన్ నుంచే మనకైతే ఆ పవర్ అనేది తీస్తారు. అందులో నుంచి కొన్ని బ్యాటరీలకు అయితే సప్లై అవుతుంది, అలాగే కొన్ని ట్రాక్షన్ మోటార్కి అయితే వెళ్తుంది. ట్రైన్ యొక్క స్పీడ్ పెరిగే కొద్దికి బ్యాటరీలో ఉన్న పవర్ కూడా కొంచెం అయితే తీసుకుంటుంది. ఈ ట్రైన్లో కానీ చూసుకుంటే ఆక్సిజన్ ప్లస్ హైడ్రోజన్ నుంచి పవర్ చేసిన తర్వాత ఆక్సిజన్ ప్లస్ హైడ్రోజన్ 2 మిక్స్ అయిన తర్వాత మనకైతే H2O అనేది ఏర్పడుతుంది. ఆ H2O అనేది మనకు వాటరు. ఆ వాటరే మనకు ఆవిరి రూపంలో అయితే వస్తుంది. ఫ్రంట్లో కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో మనైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి నీటి ఆవిరి మొత్తం అయితే బయటకు అయితే వస్తుంది. నమో గ్రీన్ రైల్. హైడ్రోజన్ పవర్. ఫ్రీగానే వాటర్ అయితే ఇస్తున్నారు. అది కాకుండా కూలింగ్ బట్టి కూడా అయితే ఇస్తున్నారు వాటరు. మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. మన హైడ్రోజన్ ట్రైన్ ఫస్ట్ టైం అయితే ఖాళీ వందే భారత్ అయితే ఓవర్టేక్ కొట్టింది. ఎంటీ రేకే అది ఇక్కడ తెచ్చి పెట్టినారు. మామూలుగా మెయిన్ లైన్లే అది. ట్రైన్ అయితే మొత్తం బాగా బ్రేకింగ్ టెస్ట్ అయితే చేస్తున్నారు. మనమైతే సోనిపత్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపిస్తున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SNP. మనకి ఇలాగ స్ట్రైట్కి వెళ్ళిపోతే ఢిల్లీ అయితే వస్తుంది. ఢిల్లీ రైల్వే స్టేషన్, ఓల్డ్ ఢిల్లీ అలాగే న్యూ ఢిల్లీ అయితే వస్తుంది. మన హైడ్రోజన్ ట్రైన్ లోపల చూసుకుంటే మొత్తం అయితే ఎలాగైతే ఉంది. మనకైతే ఇక్కడ చిన్న డిస్ప్లే బోర్డ్ అయితే ఉంది. ఇక్కడ కానీ చూసుకుంటే వెల్కమ్ టు నమో గ్రీన్ రైల్ అనేసి అయితే ఉంది. అలాగే సిట్టింగ్ కానీ చూసుకుంటే 3+3 సిట్టింగ్ అయితే ఉంది. ఫ్యాన్ కానీ చూసుకుంటే మొత్తం 2 అయితే ఉంది. ఇంకా లైట్లు కానీ చూసుకుంటే 2 అయితే ఉంది. ఒకటి ఒకటి మనకు పట్టుకునేదానికి ఇక్కడైతే ఉన్నది. సెంటర్లో కానీ చూసుకుంటే ఆ లాస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసుకుంటే జనాలు కూడా కొంచెం లైట్గా అయితే ట్రావెల్ చేస్తారు. మరీ అంత ఫుల్గా అయితే ఏం లేదు. ఈ ట్రైన్ స్టార్ట్ ఇంకా 1 నెల కూడా కాలేదు. అప్పుడే సీట్లు చూడండి ఏ విధంగా చేసినారో. సీట్లు మొత్తం మారైతే కూర్చుంది. ఈ ట్రైన్లో చూసుకుంటే ఇండియన్ స్టైల్ వాష్రూమ్ అయితే ఉంది, అలాగే వెస్ట్రన్ స్టైల్ కూడా వాష్రూమ్ అయితే ఉంది. ఇది ఇండియన్ స్టైల్. అలాగే ఆ పక్క చూసుకుంటే వెస్ట్రన్ స్టైల్ అయితే ఉంది. 2 అయితే పెట్టినారు. లోపల కలుసుకుంటే స్పేస్ అయితే మాత్రం కొంచెం చిన్నదిగా అయితే ఉంది. అలాగే వాటర్ కూడా రావట్లేదు. ఇక్కడ ఒక చిన్న మిర్రర్ అయితే ఉంది. ఈ ట్రైన్లో అయితే వాటర్ ఫిల్లింగ్ కూడా అయితే ఏమైతే చేయలేదు. వాటర్ కూడా ఏమైతే రావట్లేదు. మొత్తం ఎక్కడైతే వాటర్ ఏమీ రావట్లేదు. వెళ్ళేళ్ళకి మొత్తం దెబ్బ. మనకైతే సోనిపత్ నుంచి జిందాల్ చూసుకుంటే 90 కిలోమీటర్లు వేస్తున్నారు. ఇంకా ఈ ట్రైన్లో టికెట్ ఫేర్ కనుక 25 రూపాయలు అయితే పడింది.
మ్యాక్సిమం చూసుకుంటే సోనిపత్ నుంచి జిందాక్ చూసుకుంటే 89 కిలోమీటర్ దూరం అయితే వస్తుంది. అయితే మొదటి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం, వచ్చింది బయలుదేరుతుంది మన ట్రైను. మనమైతే రెండో స్టాప్కి అయితే చేరుకున్నాము, మోహన. ఎవరు లేదు ఇక్కడ కూడా. సోనిపత్లోనే కొంచెం ఫుల్గా అయితే ఎక్కినారు, మీకు అంతా ఇక్కడంతా ఖాళీయే, ఎవరైతే ఎక్కలేదు. నమ్మకాన్ని చూసుకుంటే మొత్తం అయితే ఖాళీ బిల్డింగ్లే, మొత్తం రైల్వే వాళ్ళే ఖాళీ బిల్డింగ్. ఎవరైనా దిగే వాళ్ళు ఉంటారో లేదో చూడాలి. ఇక్కడైతే ఇద్దరైతే దిగినారు, అది కూడా రన్నింగ్లో దిగేసి వాళ్ళు కూడా బయటికి వెళ్ళినారు. ఇంకొక ఆయన ముగ్గురు, మొత్తం నలుగురు దిగినారు ఇక్కడ. మనమైతే మోహన నుంచి అయితే బయలుదేరి పూసినాము. నెక్స్ట్ అవ్వడం అది లెంత్. ఇంతకుముందు ఇక్కడైతే వర్షం అయితే మొత్తం దుమ్ము లేపుండదు, ఇంకా ఫ్రంట్కి వెళ్ళింది వర్షం కూడా అయితే ఫుల్గా అయితే పడుతుంది. అది ఇక్కడ దాకా కూడా ఉన్నది, వర్షం ఆ పక్కంతా పడలేదు. ట్రైన్ అయితే మొత్తం ఒక 68 అయితే వెళ్తుంది, మొత్తం ఊగిపోతుంది అసలు. మనమైతే లంత్కి అయితే వచ్చాం, బయలుదేరిపోయింది మన ట్రైను. వర్షం అయితే మొత్తం దుమ్ములేస్తుంది ఈ పక్క. మనైతే లంత్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాము. మనమైతే రప్రాక్ అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి చూసుకుంటే ఒకే ఒక ఆమె అయితే ఉంది, ముందరైతే ఉంది ఆమె. ఎక్కువ ఎక్కదో కూడా తెలియదు, ఇంకా దిగే వాళ్ళు ఎంతమంది ఉంటారో చూడాలి. ఇక్కడైతే ఎవరైతే ఎక్కలేదు కానీ దిగే వాళ్ళు అయితే ఉన్నారు. రప్రాలో కాంచుకుంటే ఒక 4 అయితే దిగినారు ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే టికెట్ కౌంటర్ కూడా లేదు. ఒకవేళ ఇక్కడ నుంచి ఎక్కినా కానీ జిందక్షన్లో దాకా దిగేసారనుకో, అక్కడ ఉన్నారనుకో టీసీలో ఫైన్ అయితే పడుతుంది కదా. అయితే రప్రా నుంచి అయితే బయలుదేరి కూర్చున్నాము. నెక్స్ట్ అవ్వడం అయితే గోహానా. మనకైతే మామూలుగా డీజిల్ లోకోమోటివ్ ఎటప్ వస్తుంది పైకి, అమర్ అయితే వస్తుంది నీటి ఆవిరి మొత్తం. మనమైతే గోహానా జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఇది కూడా ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చాము మనం. గోహానాలో కానీ చూసుకుంటే ఎక్కిన చూసుకుంటే కొద్దిగా ఫుల్గా ఉండరు, అలాగే దిగిన చూసుకుంటే కూడా కొద్దిగా ఫుల్గానే ఉండరు. ఇక్కడ చూసుకుంటే ఆ వాటర్ మొత్తం వీలైతే ఫ్రీగా అయితే ఇస్తున్నారు. నేను పట్టుకున్నాను కదా అక్కడ సోనిపత్లో వాటర్ అయితే మాత్రం ఫ్రీయే, మొత్తం కూలింగ్ పెట్టి ఇస్తున్నారు. మనమైతే గోహానా జంక్షన్ నుంచి అయితే బయలుదేరి కూర్చున్నాము. గోహానా జంక్షన్ లొకేషన్ కోడ్ వచ్చేసి GHNA.
ఈ పక్క ఫుల్గా చూసుకుంటే పంట పొలాలు చూసుకుంటే మొత్తం వరి. మొత్తం వరే, చాలా ఫుల్గా అయితే ఉంది చూడండి. మొత్తం వరంది ఈ పక్కన మొత్తం వరే. మనమైతే బుటానాకైతే చేరుకున్నాము. ఇక్కడ కూడా సేమ్ అందరూ అయితే ఉన్నారు. క్రౌడ్ ఒక ఇద్దరు అయితే ఉన్నారు. ఆయన అయితే ఏకంగా బండి తీసుకొచ్చేసాడు ప్లాట్ఫామ్ పైకి. అన్ని డబ్బులు కనుక్కుంటే ఒక టికెట్ కౌంటర్ కూడా లేదు. మనమైతే ఇసాపూర్ కేరీకి అయితే వచ్చాము. ప్లాట్ఫామ్ మీద చూసుకుంటే అంత ఎవరు క్రౌడ్ అయితే లేదు. ట్రైన్ నిలుస్తుంది, దిగే వాళ్ళు దిగిన తర్వాత మళ్ళీ అయితే మూవ్ అయిపోతుంది. ప్లాట్ఫామ్ నుంచి దిగేదాన్ని కూడా చూడండి ఎంత కిందకైతే ఉందో. ట్రైన్ వచ్చింది కరెక్ట్గా ఒక 20 సెకండ్లు అయితే ఉండింది, బయలుదేరిపోతుంది. 1 మినిట్ కూడా లేదు, అసలు ఎక్కే వాళ్ళు లేదు ఇక్కడ. ఒక్కసారి ఇక్కడ వ్యూ చూడండి, మొత్తం వరి పక్కంతా. అలాగే ఈ వ్యూ చూడండి ఇంకా బాగుంది, మొత్తం వాటరు. ఒక చిన్న రివర్ అయితే క్రాస్ చేసినాము. అయితే బంబేకి రీచ్ అయినాము. ఇక్కడ కానీ చూసుకుంటే ఇంకో ట్రైన్ అయితే ఉంది, జిందు నుంచి సోనిపత్ వెళ్ళే ట్రైన్ అయితే ఉంది. బంబే వాళ్ళ కానీ చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే దిగినారు. ఇక్కడ లాభకాయ అయితే దిగినారు. ఈ డెమో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది, సోనిపత్ వెళ్ళే డెమో ట్రైన్ అది. మనమైతే పండు పిందెరా జంక్షన్కి అయితే రీచ్ అయినాము. ఇక్కడైతే వర్షం అయితే మాత్రం కొద్దిగా లైట్గా అయితే పడుతుంది. ఇంకా వెనకాల చూసుకుంటే ఇంకా ఫుల్గా అయితే పడింది. ఇక్కడైతే కొంచెం మేలు, కొంచెం తక్కువ అయితే పడుతుంది. ఈ జంక్షన్లో కూడా ఎవరైతే లేదు, దిగే వద్ద చూడాలి ఎంతమంది ఎక్కుతారో. ఖాళీగా ఉంది ప్లాట్ఫాము. ఒక్కసారి ఆవే చూడండి ఎంత ఫుల్గా అయితే వస్తుందో. మనమైతే పండు పిందెరా జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ కానీ చూసుకుంటే జింద్ సిటీ. ఇక్కడికి మన ట్రైన్ చూసుకుంటే దాదాపు 80 కిలోమీటర్ కవర్ చేసింది. వెనకాల చూడండి అయితే ఫుల్గా అయితే వస్తుంది, మొత్తం నీటి ఆవిరి. అయితే జింద్ సిటీకి అయితే చేరుకున్నాము. ఇక్కడ కానీ చూసుకుంటే దిగినాలు చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. కొంతమంది ఈ పక్క దిగుతున్నారు, అలాగే కొంతమంది ఈ పక్క దిగుతున్నారు. ఈ పక్క దిగి ఆ పక్క ట్రైన్ ఎక్కి ఆ పక్క వెళ్ళిపోతున్నారు. మనమైతే జింద్ సిటీ నుంచి అయితే బయలుదేరిపోతున్నాము. నెక్స్ట్ స్టాప్ అనేది జింద్ జంక్షన్. ఈ పక్కదా ప్లాట్ఫామ్ అయితే ఉంది, ఈ పక్క అయితే మరీ డౌన్గా అయితే ఉంది. అప్పటికి ఈ పక్క అయితే ఆపేసినాడు, ఈ పక్కన ట్రైన్ ఉంది కాబట్టి. ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద హనుమాన్ విగ్రహం అయితే ఉంది.
ఈ పక్క చూసుకుంటే చిన్న చిన్న లేకులకి అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే పోతుంది, వాటర్ కూడా చాలా ఫుల్గా అయితే పోతుంది. ఫైనల్గా మనమైతే జిందు జంక్షన్కి అయితే చేరుకున్నాము. కరెక్ట్గా ఆన్ టైంకి అయితే వచ్చేసాడు. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి JIND. 1 గంటకి అయితే రావాలి, కరెక్ట్గా 1 గంటకి అయితే వచ్చేసాడు. ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చాడు జిందు జంక్షన్కి. ఇంకా ఈ ట్రైన్ నెంబర్ కనుకుంటే జిందు నుంచి సోనిపత్ వెళ్ళేటప్పుడు 74010, అలాగే సోనిపత్ నుంచి జిందుకు వచ్చినప్పుడు కనుకుంటే 74009. ఇంకా ఈ ట్రైన్ కానీ చూసుకుంటే జిందు జంక్షన్లో మార్నింగ్ 7:40కి అయితే బయలుదేరుతుంది. అండ్ అలాగే సోనిపత్ కానీ చూసుకుంటే 9:40కి అయితే రీచ్ అవుతుంది. ఈ ట్రైన్ జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు 2 గంటల సమయం అయితే పడుతుంది. సోనిపత్లో ఈ ట్రైన్ కానీ చూసుకుంటే మార్నింగ్ 10:40కి అయితే బయలుదేరుతుంది, అలాగే మధ్యాహ్నం 1 గంటకంతా జిందు జంక్షన్కి అయితే చేరుకుంటుంది. ఈ హైడ్రోజన్ ట్రైన్ కానీ చూసుకుంటే సోనిపత్ నుండి జిందు దాకా, అలాగే జిందు నుంచి సోనిపత్ దాకా ఒక ఫ్రైడే తప్ప మిగతా అన్ని రోజులు అయితే తిరుగుతుంది. ఈ ట్రైన్ నుంచి ఇంజిన్ నుంచి సౌండ్ వచ్చే మాత్రం చూసుకుంటే కొంచెం తక్కువ సౌండ్ అయితే వస్తుంది. మామూలుగా చూసుకుంటే ఎట్లా వస్తుందో మీరే చూడండి. హైడ్రోజన్ ట్రైన్ కానీ చూసుకుంటే పర్యావరణాన్ని కూడా అలాంటి హాని అయితే జరగదు. ఇందులో నుంచి వచ్చేది కనుకుంటే మొత్తం అయితే నీటి ఆవిరి అయితే వస్తుంది. ఈ హైడ్రోజన్ ట్రైన్ యొక్క టాప్ స్పీడ్ కనుకుంటే మనం ఎక్కినప్పుడు కనుకుంటే 67 మించి అయితే పోలేదు. ఈ ట్రైన్లో కూడా కనుకుంటే ఎలక్ట్రిక్ మోటార్స్ అయితే ఉంటుంది. ఒక్కొక్క మోటార్ కనుకుంటే 12 కిలోవాట్స్ అయితే పవర్ అనేది జనరేట్ చేస్తుంది. మొత్తం 2 పక్కల అయితే ఉంటుంది కాబట్టి మొత్తం 2 వచ్చేసి 2400 కిలోవాట్ పవర్ అయితే జనరేట్ చేస్తుంది. ఈ హైడ్రోజన్ ట్రైన్ కానీ చూసుకుంటే ఈ వరల్డ్లోనే పవర్ఫుల్ లోకోమోటివ్. ఈ ట్రైన్ కావాల్సిన హైడ్రోజన్ కనుకుంటే మొత్తం జిందు జంక్షన్ అయితే ఒక చిన్న ప్లాంట్ అయితే ఏర్పాటు చేశారు. ఇందులో చూసుకుంటే దాదాపు 3000 కేజీల హైడ్రోజన్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్లో హైడ్రోజన్ కలుసుకుంటే మొత్తం వచ్చేసి 435 కేజీలు అయితే హైడ్రోజన్ అయితే పంపిస్తారు. ఇందులో కనుకుంటే జిందు జంక్షన్ నుంచి సోనిపత్, అలాగే సోనిపత్ నుంచి జిందు రావడానికి కేవలం 300 కేజీల హైడ్రోజన్ అయితే సరిపోతుంది. మిగతా 100 కేజీలు కనుకుంటే రిజర్వ్లో అయితే పెడతారు. లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా ఫాలో చేసుకోండి.